రూపాయలు. ఇందులో కేవలం అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పుల విలువ 26,000 కోట్ల రూపాయలు. ఈ 26,000 కోట్లను కలుపుకొని అమరావతి కోసం తెచ్చిన తేవబోతున్న అప్పులు మొత్తం 52,000 కోట్ల రూపాయలు. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మీడియా మిత్రులారా, 11 నెలల కాలానికే 1,47,655 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కేవలం అమరావతి నిర్మాణం కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే తీసుకురావడంలో విజయవంతమైంది. ఒక్క వరల్డ్ బ్యాంక్ నుంచే 15,000 కోట్ల రూపాయలు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ నుంచి 5 కోట్ల రూపాయలు, సిఆర్డీఏ నుంచి 21,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలను ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేమేమంటున్నామంటే, అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో మీరు చూపిస్తున్న అత్యుత్సాహము, చొరవ, క్రియాశీలకంగా ప్రజలకు, రాష్ట్రానికి ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతున్నాం. తెస్తున్న అప్పులకు, జరుగుతున్న పనులకు పొంతన లేదని, రూపాయికయ్యే నిర్మాణాలను 10 రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం. తద్వారా మీరు 1,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దుబారాగా చేస్తున్నారనేది అంశం. ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు. షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం మధ్యస్థంగా ఆగిపోయి వాటిని కంప్లీట్ చేయమని అడుగుతుంటే వాటికి డబ్బులు లేవంటున్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీని నడపడానికి డబ్బులు లేవంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలను ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. రైతులకు ఇచ్చే ఆసరా డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు. అవి కాక మీరిచ్చిన సూపర్ 6 పథకాలను అమలుపరచడం కోసం రాష్ట్రం దివాళా తీసింది. నా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టు ఉదంతాలు మనం చూస్తున్న క్రమంలో, అంటే అటుపక్క అభివృద్ధికి, సంక్షేమానికి డబ్బులు లేని ఈ ప్రభుత్వం ఒక్క అమరావతి పరిసర ప్రాంతాల్లోనే అమరావతి పేరు చెప్పి, ప్రియమిత్రులారా, రాజధాని ప్రజలారా, రాజధాని రైతులారా, మీకు చేతులు జోడించి వినమ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది. మీ పేరు చెప్పి, అనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించండి, రాజధాని నిర్మాణం పేరు చెప్పి కుప్పలు తెప్పలుగా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నిటినీ ఆ రాజధాని నిర్మాణం కోసం వాడకుండా దుబారా చేస్తున్నారనే అంశాన్ని ఈ రోజున మీ అందరి మధ్యలో విన్నవించుకోవడం కోసం. ఇప్పటికే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు జరిగినవి. వెలగపూడిలో తాత్కాలిక గవర్నమెంట్ కాంప్లెక్స్ కేవలం 6 బిల్డింగుల కోసం 11,000 కోట్ల రూపాయలు ఇప్పటికే గత ప్రభుత్వం, అనగా 2014-19 కాలంలో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేసి ఇప్పుడు వాటిని పనికిరావని, అవసరం లేదని, అవి కాదు శాశ్వత భవన నిర్మాణాలు చేయాలని చెబుతున్నారు. మంచిది, చేయండి. ఈ 6 భవనాల నిర్మాణాలప్పుడు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం, ప్రస్తుతం ఉన్న సచివాలయ నిర్మాణము, అసెంబ్లీ భవన నిర్మాణము, హైకోర్టు భవన నిర్మాణాల కాల సమయంలో 3 భవనాలు తాత్కాలికమని చెబుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి నిర్మాణాల్లో భారీగా నిర్మాణాలలో డబ్బులు చేతులు మారినాయని, కాంట్రాక్ట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చంద్రబాబు గారికి ఎదుర్కొంటున్న ఐటీ కేసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి కేటాయించుకున్న నిధులకు తోడు అదనంగా 353 కోట్లు అప్పు చేసి హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణం చేసింది.
ఇంత డబ్బు తాత్కాలిక భవనాల నిర్మాణాల కోసం చేయటం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఈ భారం ఎవరు మోస్తారు? ప్రజల మీద పడుతున్న ఈ భారం ఎవరు కట్టాలని చెప్పి అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు శాశ్వత హైకోర్టు కోసం, శాశ్వత అసెంబ్లీ నిర్మాణం కోసం 1650 కోట్లు. ప్రే మిత్రులారా, మళ్ళీ అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణం కోసం, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం కోసం 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సంసిద్ధమైంది ఈరోజు ప్రభుత్వం. మరి ఇంత డబ్బులు ఈ రోజున మీరు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఆ రోజు తాత్కాలిక భవన నిర్మాణాలను ఎందుకు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీ చేతిలో భూమి ఉంది, నీ చేతిలో గ్రాఫిక్స్ మాయాజాలంతో నువ్వు సృష్టించుకున్న భవన నిర్మాణాల ప్లాన్ ఉంది, భూమి ఉంది, ప్లాన్ ఉంది. ఆ భూమి మీదనే శాశ్వత భవన నిర్మాణం ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే నువ్వు ఖర్చు పెట్టిన 2 భవనాల మీద నువ్వు ఖర్చు పెట్టిన సంఖ్య 2 కలిపితే సుమారుగా 353 కోట్ల రూపాయలు. అంటే ఆ 353 కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు ఏం చేయాలి? ఇది రాష్ట్ర ప్రజలకు దోపిడీ కాదా? రాష్ట్ర ప్రజల యొక్క చెవులో పువ్వులు కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, అడిగేవాడు లేడని, మీ దుర్మార్గాలను, దోపిడీలను ప్రశ్నించేవాడు లేడని విచ్చలవిడితనంగా, నిరంకుశత్వంగా ప్రజలను భయభ్రాంతులు చేయటం, పోలీసు కేసులు పెట్టడం, ఊరిలో నుంచి తరిమివేయటం అనే సంస్కృతి సాంప్రదాయాలకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజున నిస్సిగ్గుగా ఏ మాత్రం భయం లేకుండా దోపిడీకి పరాకాష్ఠకు చేరింది. మేమేం అడగటం లేదు. హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులు వేరువేరుగా పిలిచిన టెండర్లలో ఎల్ఎన్టీ, ఎన్సీసీ సంస్థలు 2 బిడ్లు మాత్రమే దాఖలు చేయడం జరిగింది. ఇదే గమ్మత్తైన విషయం. 3వ కంపెనీ లేదు. ఎల్ఎన్టీ, ఎన్సీసీ కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేసినాయి. అంతా ఓ సిండికేట్ గా, ఒక మాయాజలంగా, ఫిక్స్డ్ గా ఈ 2 కంపెనీలకే టెండర్లు రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున హైకోర్టు భవనానికి 924.64 కోట్ల రూపాయలకు టెండర్లకు వెళ్లింది. హైకోర్టు భవన నిర్మాణం కోసం 724.69 కోట్ల రూపాయలకు టెండర్లకు వెళ్లింది. 2 కలిపితే 1650 కోట్ల రూపాయలు ఈ రోజున టెండర్లకు వెళ్లారు. అంటే పాత భవనాలు పోయినాయి. ఆ 353 కోట్ల రూపాయలు విలువ చేసే 2 భవనాల నిర్మాణాలు పనికిరావు. మళ్లీ కొత్తగా 1650 కోట్ల రూపాయలతో టెండర్కి వెళ్లింది. ఇదంతా ఎవరి డబ్బులు? ఎక్కడికి వెళ్తారు ఈ డబ్బులన్నీ? అంటే ఇటుకరాళ్లతో కాకుండా బంగారపు ఇటుకరాళ్లతో ఏమైనా కడుతున్నారా మీరు భవనాలు? సిమెంట్తో కాకుండా ఏమన్నా ఎక్కడి నుంచి అయినా ప్రపంచ అద్భుతాన్ని ఎక్కడైనా తీసుకొచ్చి మీరు ఏమైనా కడుతున్నారా? మరి ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ కోసం 180 కోట్లు, తాత్కాలిక హైకోర్టు భవనం కోసం 173 కోట్లు ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవన నిర్మాణం కోసం తాత్కాలిక భవనాలకు వెచ్చించిన 353 కోట్లు వృధా అయితే అది కూడా తెచ్చుకున్న అప్పే. ఇప్పుడు కడుతున్న శాశ్వత భవన నిర్మాణం కోసం కేటాయించిన డబ్బులు, ఆ రోజు కేటాయించిన డబ్బులు 2 అప్పే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మాకు అర్థం కాని ఒక గొప్ప విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కంటే పెద్ద హైకోర్టు కట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 1274 మంది కూర్చునే కెపాసిటీ పార్లమెంట్ భవనానికన్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పెద్దగా కట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. వారొక విజనరీ, వారొక ప్రపంచ మేధావి. ఆయన ఆలోచన చేసింది ప్రతిదీ మనం ఒప్పుకొని తీరాలి, శభాషనాలి. ఇంత గొప్ప ఆలోచన మోడీ గారు కూడా చేయలేరని చెప్పాలి. ఎందుకంటే మోడీ గారు కట్టిన భవన నిర్మాణం యొక్క ఖర్చు 970 కోట్ల రూపాయలతో భారతదేశ పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది మిత్రులారా. దాని కెపాసిటీ 1274 మంది కూర్చోవచ్చు పార్లమెంటు భవనంలో. దానికైన ఖర్చు 970 కోట్ల రూపాయలు. కానీ 175 మంది అసెంబ్లీ సభ్యులు కూర్చునే భవన నిర్మాణానికి అవుతున్న ఖర్చు 724 కోట్ల రూపాయలని చెప్పి మనం చేస్తున్నాం. 1274 మంది కూర్చునే దానికి
970 కోట్ల రూపాయలు మాత్రమే అయితే మన 175 అసెంబ్లీ సభ్యులు కూర్చునే భవన నిర్మాణానికి అవుతున్న ఖర్చు 724 కోట్ల రూపాయలు. ఇది ఎక్కడ సోద్యమని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలను ముంచేశావు. 2014-19 కాలంలో అనేకమైన పథకాలు ఇచ్చావు, అనేకమైన హామీలు ఇచ్చావు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాజధాని నిర్మాణం చేస్తానన్నావు, పోలవరం నిర్మాణం చేస్తానన్నావు, అన్ని గాలి కొదిలేశావు. చివరికి ఓడిపోయి దిగిపోయి మళ్లీ అధికారంలోకి రావడం కోసం విశృంఖలమైన హామీలు చేసిన నువ్వు